అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్యామలా నవరాత్రుల్ని చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు సెకండ్ డే. చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, మనం పూజ చేసుకోవచ్చా లేదా అని. శ్యామలా అమ్మవారు వచ్చి సరస్వతీదేవికి ఇంకొక అవతారం అండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే శ్యామలా నవరాత్రుల్ని చేసుకోవచ్చు. అమ్మవారి దండకం, శ్యామలా దండకం చదువుకొని, శ్యామలా అష్టోత్తరం చదువుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. అలాగే నైవేద్యంగా అమ్మవారికి తమలపాకు మీద తేనె పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. లేకపోతే జామ పండ్లు పెట్టుకోవచ్చు. పానకం కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మార్నింగ్ అలాగే ఈవినింగ్ 2 times కూడా మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ 9 రోజులు కుదరకపోతే పంచమి రోజు కానీ లేకపోతే లాస్ట్ 3 days కూడా మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు టైం మార్నింగ్ 7:30 అయిందండి. నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఇది ఎలాగో 30 minutes పడుతుంది కాబట్టి ఈ 30 minutesలో నేను బ్రేక్ఫాస్ట్ని కూడా ప్రిపేర్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, వీటికి కాంబినేషన్గా మిరియం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిరియం అనేది తమిళనాడులో ఒక చట్నీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మిరియం కోసం నేను ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే టొమాటోస్ తీసుకున్నాను, ఇంకా రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఈ రెడ్ చిల్లీస్ వచ్చి కొంచెం కారం తక్కువ అండి, కాబట్టి నేను ఒక 5 తీసుకున్నాను. కారం ఎక్కువ అయితే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలండి. నేను వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెం జీరా, అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ వేయకూడదండి. ఇలాగే బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. దీనికోసం స్టవ్ పై బాండీ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మెంతులు వేసుకోవాలి. నా దగ్గర మేతి పౌడర్ ఉందండి, నేను మేతి పౌడర్ని వేసుకున్నాను. ఫస్ట్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మేతి పౌడర్ అంటే మేతి పౌడర్ యూస్ చేయొచ్చు, లేకపోతే మెంతుల్ని వేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. వీటి మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగును కూడా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంగు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టొమాటో పేస్ట్, ఇది మొత్తం కూడా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని 10 minutes మనం బాగా కుక్ చేసేసుకోవాలి. క్లే పాట్లో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. నేను ఇది మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి 10 minutes కుక్ చేసుకుంటున్నాను. 10 minutes అయిపోయిందండి. మనకు సైడ్స్ మొత్తం కూడా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసింది కదా, అంటే ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయినట్లు. అలాగే బాగా దగ్గర పడుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. మిరియం అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇడ్లీ పాట్లో వాటర్ వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకుంటున్నాను.
వాటర్ బాయిల్ అయ్యే లోపలికి నేను ఇంకా ఇడ్లీ ప్లేట్స్లో ఇంకా బ్యాటర్ వేసేస్తాను. ఇది లాస్ట్ వీడియోలో నేను ఇడ్లీ బ్యాటర్ చూపించాను కదండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఆ బ్యాటర్తోనే నేను ఇప్పుడు ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి మనకు ఇడ్లీలు సాఫ్ట్గా రావండి, కొంచెం గట్టిగా వస్తాయి. అలా గట్టిగా వస్తున్నాయి అనుకుంటే మీరు కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఆల్రెడీ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ని అయితే అప్లై చేశాను. ఇప్పుడు ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీలలో మనం ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చండి. నాకు తెలిసిన ఇడ్లీ రెసిపీస్ నేను నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. ఇడ్లీ పాట్ గురించి కూడా చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు, లింక్ షేర్ చేయమని. ఫ్రెండ్స్, ఇది నేను మాకు ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి, ఆన్లైన్లో తీసుకోలేదు. నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను, సేమ్ బ్రాండ్లో అయితే మనకు ఇడ్లీ పాట్ అయితే లేదండి. కాబట్టి లింక్ కూడా నేను మీతో షేర్ చేయలేకపోతున్నాను. నేను మొత్తం కూడా ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతనే మనం ఇడ్లీ ప్లేట్స్ పెట్టాలి, అప్పుడే మనకు ఇడ్లీలు ప్రాపర్గా కుక్ అవుతాయి. నేను ఇడ్లీ ప్లేట్స్ మొత్తం కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసి 10 to 15 minutes మనం కుక్ చేసేసుకోవాలి. 10 minutes అయిందండి. నేను ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తాను. చూడండి, ఇడ్లీలు మొత్తం కూడా బాగా కుక్ అయిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. వెంటనే మనం ఇడ్లీ ప్లేట్స్లో నుంచి ఇడ్లీలు తీయకూడదు, ఇలా తీసాము అంటే అది స్టిక్ అయిపోతాయి కదా. కాబట్టి కొంచెం సేపు మనం ఒక 2 minutes ఇడ్లీ ప్లేట్స్ని బయట పెట్టేసి అప్పుడు మనం తీసేయాలి. అప్పుడే మనకు ఇడ్లీలు ప్రాపర్గా వస్తాయి, అంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి. నేను ఇడ్లీలు మొత్తం కూడా తీసేసానండి. మనము ఇడ్లీ రవ్వతో చేసేదానికి ఇడ్లీ రైస్తో చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి టేస్ట్లో ఇడ్లీలు. ఒకసారి మీరు ఈ రకంగా ట్రై చేయండి, ఇడ్లీ రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇడ్లీని అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మిరియం చూపించాను కదండి, ఆ మిరియం అలాగే ధనియాల కారంతో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీని అయితే సర్వ్ చేసుకున్నాను. అలాగే మన వ్యూవర్ జ్యోతి గారు నేను యూస్ చేస్తున్న ఈ తవా గురించి అడిగారండి, క్లియర్గా చూపించమని. కాబట్టి జ్యోతి గారి గురించి చూపిస్తున్నాను. ఇది ప్రెస్టీజ్ బ్రాండ్ అండి, స్క్వేర్ తవా. ఇది ఫ్లాట్ తవా అయితే కాదండి, సైడ్స్ మొత్తం కూడా మనకు ఈ రకంగా ఉండడం వల్ల మనం బ్యాటర్ వేసినప్పుడు, దోశ పోసినప్పుడు బ్యాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. కొన్ని ఫ్లాట్ తవాస్ ఉంటాయండి, అది మన దోశ వేస్తే బ్యాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇదైతే అలా రాదు. అలాగే హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ప్రెస్టేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి, ప్రెస్టేజ్ బ్రాండ్ గురించి అందరికీ తెలిసిందే కదా. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందండి, ఇది 5 mm ఉంది, చాలా వెయిట్ అయితే ఉంది. నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడైతే గ్యాస్ దానికైతే అంటుకుపోయిందండి. అది కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడే నేను తీయగలిగాను. అంటే నాకు తెలిసి ఆ ఫ్లేమ్ ఎక్కువ అయి ఉండొచ్చేమో అని అనుకున్నాను. నెక్స్ట్ నుంచి మళ్ళీ ఏమీ అట్లా అంటుకోలేదు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం ఇదిగా అయింది. ఇది ఇండక్షన్ బేస్డ్ అండి, మనం ఇండక్షన్ స్టవ్ మీద కూడా ఈ దోశ తవాని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి మనం పెద్ద పెద్ద దోశలను కూడా వేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి, ఇందులో దోశలు కూడా బాగా వస్తున్నాయి. ఇది ప్రెస్టేజ్ ఒమేగా సెలెక్ట్ ప్లస్ అండి, చాలా బాగుంది. ఇది మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, అలాగే మనం షాప్స్లో కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. ఇంతకు ముందు కూడా నేను స్క్వేర్ దోశ తవానే యూస్ చేశానండి, అది మియర్ బ్రాండ్ది. 3 years అయిపోయింది, ఎక్కువ ఇయర్స్ యూస్ చేయకూడదు అని చెప్పి నేను ఇంకా అది తీసేసి ఇప్పుడైతే ఇది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దోశలు కూడా వేస్తున్నానండి. ఆల్రెడీ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను కదా, నేను లాస్ట్ వీడియోలో కూడా మీతో చెప్పాను కదా, సేమ్ బ్యాటర్తో ఇడ్లీ, దోశ, పడ్డు, ఊతప్పం అన్నీ కూడా వేసుకోవచ్చని. ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాను. అదే బ్యాటర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని దోశలు అయితే వేస్తున్నానండి. ఇందులో చిన్న చిన్న ఊతప్పం కూడా వేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి. అంటే ఒకేసారి 4 to 6 ఊతప్పం కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అంటే కొంచెం చిన్న సైజులో వేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టేసి ఇవ్వచ్చు. నేను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా ఇది ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టర్న్ చేసేస్తాను. నా దోశలు కూడా రెడీ అయ్యాయి.
ఈ దోసల్లో కూడా మిరియం చాలా బాగుంటుందండి. మెయిన్గా ఇడ్లీకి అయితే ఎక్కువ సర్వ్ చేస్తూ ఉంటారు. దోసలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ మిరియం రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. ఇక నేను బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసినవి అన్నీ కూడా తోమేసేసాను. షింకులో అయితే నేను ఎప్పుడు ఉంచనండి. నేను ఎప్పుడు యూజ్ చేసినవి అప్పుడు తోమేస్తాను. కాబట్టి షింకులో ఎప్పుడు ఖాళీగా అలా ఉంటుంది. మనకు కూడా నీట్గా ఉంటుంది కదండి. ఎప్పుడు యూజ్ చేసినప్పుడు తోముకుంటే పని కూడా ఉండదు. కాబట్టి నేను అంట్లు కానీ ఏదైనా సరే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేసేసుకుంటాను. మొత్తం కూడా టబ్లో పెట్టేస్తానండి. తొందరగా అవి డ్రై అయిపోతాయి. ఇక డ్రై అయిన వెంటనే నేను వాటి ప్లేస్లో సర్ది పెట్టేస్తాను. గ్యాస్ స్టవ్ కూడా నేను తుడిచేస్తానండి. అంటే కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే నేను గ్యాస్ అయితే తుడిచేస్తానండి. బ్రేక్ఫాస్ట్ చేసిన ఏం చేసినా సరే వెంటనే స్టవ్ అయితే తుడిచేస్తాను. అలా తుడుచుకోవడం వల్ల మనకి స్టవ్ అనేది ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుంది, అందుకని నీట్గా ఉంటుంది కదండి. కాబట్టి ఎప్పుడు తుడిచిపెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ బట్టలు వాష్ మిషన్లో వేస్తాను కదండి, అవి మొత్తం కూడా వాష్ అయిపోయాయి. ఇంక నేను ఇప్పుడు వీటిని డ్రై చేసేస్తాను. The chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. Running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. బిగ్ బాస్కెట్ నుంచి వెజిటబుల్స్ అలాగే కొన్ని ఫ్లవర్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఇప్పుడు శ్యామలా నవరాత్రులు కదండి, రోజు అమ్మవారికి పూలు అయితే పెడుతున్నాము. మెయిన్గా పర్పుల్ కలర్లో పూలు పెడితే మంచిది అంటారు. ఇక్కడ మీద కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడైతే లోటస్ తెప్పించాను. నేను చామంతులు ఆర్డర్ చేస్తే ఇక్కడ గన్నేరు పూలు అయితే పంపించారు. ఇంకా రిటర్న్ చేయడం ఎందుకులేని ఇంకా అలానే ఉంచాను. అలాగే చామంతులు వైలెట్ కలర్వి ఆర్డర్ చేస్తే ఎల్లో కలర్వి పంపించారు. ఇంకా రిటర్న్ ఎందుకని నేను అలా ఉంచేస్తానండి. ఇంకా నేను మళ్ళీ బయట నుంచి తెప్పిస్తాను. ఈరోజైతే నేను ఏమేమి వెజిటబుల్స్ తెప్పించాను అంటే టొమాటోస్ అయితే తెప్పించానండి. మన ఇంట్లో ఏ వెజిటబుల్ ఉన్నా లేకపోయినా టొమాటోస్ ఒకటి, ఆనియన్ ఇవి ఉంటే చాలండి, మనం ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు కదా. కాబట్టి టొమాటోస్ ఒకటి, ఆనియన్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను తెప్పిస్తూ ఉంటాను. టొమాటోస్ వచ్చి ఒక 2 కేజీస్ అయితే తెప్పించానండి. అలాగే దొండకాయలు తెప్పించాను. యశుకి చాలా ఇష్టం అండి దొండకాయ ఫ్రై అంటే. కాబట్టి ఎక్కువ ఇంట్లో దొండకాయ ఫ్రై చేసామంటే అది యశు కోసమే చేస్తాను నేను. అది 1/2 కేజీ తెప్పించానండి. 250 గ్రామ్స్ చొప్పున 2 ప్యాకెట్స్ అయితే పంపించారు. ఎక్కువైతే ఏం తెప్పించలేదండి, నేను కొంచెమే అంటే కొన్ని వెజిటబుల్స్ అయితే తెప్పించాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించుకుందాంలే అని. ఇవి టొమాటోస్ అండి, 2 కేజీస్ తెప్పించాను. 1 కేజీగా 2 ప్యాకెట్స్లో పంపించారు. అలాగే బ్రింజాల్ అయితే తెప్పించాను. బ్రింజాల్ టొమాటో కర్రీ అంటే శ్రేయుకు చాలా ఇష్టం కాబట్టి శ్రేయు కోసం బ్రింజాల్ తెప్పించాను. బిగ్ బాస్కెట్లో మనకి చాలా ఫ్రెష్గానే వస్తాయండి. అది తొందరగా వస్తాయి. ఒక 1/2 అవర్ అంటే 30 to 45 మినిట్స్ లోపల మనం ఆర్డర్ చేసిన వెంటనే వస్తాయి. అలాగే క్యారెట్ కూడా తెప్పించాను. ఇవేనండి ఈరోజు బిగ్ బాస్కెట్ నుంచి నేను తెప్పించినవి.
ఇప్పుడు టైం 11:00 అయిందండి. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లో టొమాటో పప్పు అయితే చేస్తున్నానండి. ఈ టొమాటో పప్పు కోసం కందిపప్పును నీట్‌గా వాష్ చేసేసి కుక్కర్‌లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. 3 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా కట్ చేసుకున్నానండి. టొమాటోస్ ఎంత పండితే మనకి అంటే ఎంత బాగా మగ్గిన టొమాటో వేస్తే మనకు పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఆయిల్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకోవటం వల్ల మనకు పప్పు తొందరగా కుక్ అవుతుంది. ఆయిల్ వేయటం వల్ల కుక్ అయినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది, అంటే పప్పు పొంగకుండా ఉంటుంది. నేను వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి ఇంకా దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను. 4 విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ పోయింది. నేను కుక్కర్ మూతను ఓపెన్ చేస్తున్నాను. 4 విజిల్స్కి మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. మొత్తం కూడా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. మనం పప్పును కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేయటం వల్ల మనం ఎక్కువసేపు పప్పును నానబెట్టాల్సిన అవసరం లేదండి. చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఈ రకంగా నేను మొత్తం కూడా బాగా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మెంతి పొడి వేసుకున్నాను. నేను ఇప్పుడు అన్ని రెసిపీస్లో మెంతి పొడి అయితే కంపల్సరీ వేస్తున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను. మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ పప్పు కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసాను కదండి, కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు రసం కూడా వేస్తున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలండి. అంటే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే బాగా కుక్ అవుతుంది. మన తెలుగు వారందరి ఫేవరెట్ టొమాటో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. టొమాటో పప్పుకు కాంబినేషన్గా క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఫ్రైస్ మనం ఐరన్ కడాయిలో చేస్తే టేస్ట్ బాగుంటుందండి. నేను ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మేతి పౌడర్ వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, మేతి పౌడర్ మనం అన్ని రెసిపీస్లో వేసుకోవచ్చండి. వీటి వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాను. మనకు క్యారెట్ ఫ్రై అనేది కొంచెం స్వీట్గా అనిపిస్తుందండి, అందుకని చెప్పి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నాను. నేను క్యారెట్ని బాయిల్ చేయలేదండి, అంటే కొంతమంది బాయిల్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉంటారు, కానీ నేనైతే కట్ చేసేసి అలానే వేసుకున్నాను, అంటే పైన స్కిన్ తీసేసి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే క్యారెట్ చాలా హెల్తీ కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి సిమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. 10 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసేసాను. క్యారెట్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది, అదే వేసుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసి 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టొమాటో పప్పుకు ఇది సూపర్ కాంబినేషన్ అండి. టొమాటో పప్పు అలాగే క్యారెట్ ఫ్రై చేసిన తర్వాత రైస్ కూడా కుక్ చేసేసానండి.
నేను ఈ రైస్ తీసేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేస్తాను. ఇదేనండి ఈరోజు మా లంచ్, రైస్, టొమాటో పప్పు విత్ క్యారెట్ ఫ్రై. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.